బీజేపీ రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీ సీట్ల ఆశావాహుల జాబితాను అధిష్టానానికి ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా, జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి చర్చలు కొనసాగుతున్నాయి. 8 మంది అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. సీతారాం నాయక్, నాగేష్, జలగం వెంకట్రావును బీజేపీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మహబూబ్ నగర్ డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ సీతారాం నాయక్, ఖమ్మం జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నాగేష్, వరంగల్ కృష్ణప్రసాద్, నల్గొండ మనోహర్ రెడ్డి, పెద్దపల్లి ఎస్ కుమార్, మిట్టపల్లి మెదక్ రఘునందన్ రావు లేదా అంజిరెడ్డి పేర్లను సిఈసి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీ సీట్ల ఆశావాహుల జాబితాను అధిష్టానానికి ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా, జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి చర్చలు కొనసాగుతున్నాయి. 8 మంది అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావును బీజేపీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మహబూబ్ నగర్ డీకే అరుణ లేదా జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ సీతారాం నాయక్, ఖమ్మం జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నాగేష్, వరంగల్ కృష్ణప్రసాద్, నల్గొండ మనోహర్ రెడ్డి, పెద్దపల్లి ఎస్ కుమార్ లేదా మిట్టపల్లి, మెదక్ రఘునందన్ రావు లేదా అంజిరెడ్డి పేర్లు సిఈసి పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. విజయ్, ఇప్పుడు మీరు చదివినటువంటి పేర్లలో ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మనకు బీజేపీకి సంబంధించి అయితే మూడు పేర్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి ఇప్పుడు మీరు చెప్పినట్టు రెండు పేర్లు మాత్రమే ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా 3 సభ్యులు పోటీ పడుతున్న దాఖలాలు అయితే పెద్దగా లేవు. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో విజయ సంకల్ప యాత్రలు ఇంకా అక్కడ కూడా వస్తాయి కాబట్టి అలాంటి చోట కూడా మనం అభ్యర్థుల్ని అంటే మెరుగైనటువంటి అభ్యర్థుల్ని ఎంచుకోవాలని చెప్తున్నారు. మరి కాసేపులో బీజేపీకి సంబంధించి 5 గంటలకు ఒక ప్రెస్ మీట్ ఉంది. ఆ ప్రెస్ మీట్ లో ఒక కీలకమైనటువంటి వ్యక్తులు జాయిన్ అవుతారని కూడా చెప్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, ఇంకెవరెవరు టచ్ లో ఉన్నారు. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ ఉండేది. అసలు ఆ మీటింగ్ ఉంటే ఈ 8 మందికి సంబంధించినటువంటి లిస్ట్ విడుదల అవుతుంది, లేదా కొంచెం కనీసం ఒక 4 పేర్లైనా వస్తాయనుకున్నా కానీ ఆ ఎన్నికల కమిటీ మీటింగ్ అయితే ప్రస్తుతం జరగలేదు, పోస్ట్పోన్ అయింది. కాబట్టి మిగిలిన వాళ్ళు ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు మనకు కీలకమైన విషయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఎవరిస్తారు ఏంటి అనేది ఉన్నా కూడా జాబితా మాత్రం ఇప్పటికే సిద్ధం అయిపోయినట్టు బీఆర్ఎస్ నుంచి కొంతమంది అభ్యర్థులు బీజేపీ వైపు చూస్తున్నారని మనం గత కొంత రోజులుగా చెప్పుకుంటున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించి పరిస్థితి ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు వస్తారు ఏంటి చూడాలి. మొత్తానికైతే ఈ పేర్లు అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఈ పేర్లలో ఎవరో ఒకరినైతే ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి అమిత్ షాకు, నడ్డాకు వాళ్ళ గురించి వివరించడంతో పాటు ఎవరైతే బాగుంటుంది అన్న దాంట్లో కిషన్ రెడ్డి తన ఒపీనియన్ కూడా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా మరి కాసేపు ఉంటే మాత్రం మనకి ఈ విషయం మీద క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.